Hello my dear students. Today we are going to discuss date and schedule, that is the distinguish the terms phototaxis and photokinesis. కాంతి గతిక్రమము మరియు కాంతి అనుగమనము మధ్య భేదాలను తెలుపండి. ఇది కాంతి గతిక్రమము అనొచ్చు, కాంతి అనుచలనము మరియు కాంతి అనుగమనము మధ్య భేదాలను తెలుపండి. ఇక్కడ ఫోటోటాక్సిస్ అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే 2 types ఆఫ్ ఫోటోటాక్సిస్ ఉంటుంది. నెగటివ్ ఫోటోటాక్సిస్, పాజిటివ్ ఫోటోటాక్సిస్. అంటే ద యానిమల్ విచ్ మూవ్ టువర్డ్స్ ద లైట్ అండ్ విచ్ మూవ్ అవే ఫ్రమ్ ద లైట్, దట్ ఈస్ కాల్డ్ phototaxis. Actually the oriented locomotor movement of an organism, either towards the light or away from the light, that is called phototaxis. Photokinesis, see, actually the velocity of organism is affected. Intensity of light influences the velocity of organism. Velocity is nothing but the speed. Influence of light on non-directional movement of organism as seen in Pinnotheris maculatus అనేటటువంటి మసల్ క్రాబ్లో చూసినట్లయితే the influence of light on the non-directional movement of an organism. కాంతి మార్గానికి అనుగుణంగా లేదా వ్యతిరేక దిశలో జీవుల దిగ్విన్యాసాన్ని కాంతి అనుచలనము లేదా కాంతి గతిక్రమము అంటారు. ఓకే, అదేవిధంగా కాంతి అనుగమనము అనగా జీవుల నిర్దిష్ట చలనం మీద కాంతి కలగజేసే ప్రభావాన్ని. నిర్దిష్టంగా వెళ్తున్నటువంటి జీవి వైపు మనం గినక లైట్ గినక వేసినట్లయితే దాని యొక్క స్పీడ్ అనేటటువంటి దాన్ని పెంచుకుంటుంది లేదా తగ్గించుకుంటుంది. దాన్ని కాంతి కలగజేసే నిర్దిష్ట చలనం పైన, చిన్నగా నడుస్తున్నటువంటిదో చిన్నగా ఈదుతున్నటువంటి జీవి పైన మనం గినక ఒక లైట్ గినక వేసినట్లయితే దాని యొక్క చలనం మీద కాంతి కలగజేసే ప్రభావాన్ని కాంతి అనుగమనము అంటారు. అంటే కాంతికి అనుగుణంగా గమనాన్ని చూపించేటటువంటిది. ఓకే, దట్ ఈస్ ద ఫోటోకైనసిస్. ఇక్కడ కాంతి అనుచలనము అనేటటువంటిది ఇక్కడ రుణాత్మక మరియు ధనాత్మక అనేటటువంటి, ధనాత్మక కాంతి అనుచలనము, రుణాత్మక కాంతి అనుచలనం. ధనాత్మక అంటే కాంతి ఎటువైపు అయితే ప్రయాణం చేస్తుందో అటువైపు, కాంతి వైపు ప్రయాణం చేస్తే ధనాత్మక అంటారు. కాంతికి వ్యతిరేక దిశలో గినక జీవి గినక చలనాన్ని చూపిస్తే దాన్ని రుణాత్మక కాంతి అనుచలనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణ, బొద్దింక తీసుకున్నట్లయితే మనం లైట్ వేయగానే లైట్కి అవే ఫ్రమ్ ద లైట్, దట్ ఈస్ ద నెగటివ్ ఫోటోటాక్సిస్. అదేవిధంగా యూగ్లీనా విచ్ షోస్ ద పాజిటివ్ ఫోటోటాక్సిస్. యూగ్లీనా విచ్ షోస్ ద మూమెంట్, దట్ ఈస్ ద పాజిటివ్ ఫోటోటాక్సిస్. దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద 10th day schedule. Okay my dear students, next we'll go to the second question. What are circadian rhythms? Circadian లయలు అనగానేమి? Biological rhythms that occur in a time period of 24 hours are circadian rhythms. 24 గంటల కాలంలో ఏర్పడే లయలను సర్కాడియన్ లయలు అంటారు. అంటే 24 గంటల కాలంలో ఏమి ఏర్పడతాయి? మనం పొద్దున్నే లేవడము, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ తెల్లవారి ఎప్పుడు లేస్తాం, మళ్ళీ 6 గంటలకి. అట్లా ప్రతిరోజు సేమ్ టైంకి మనకి నిద్ర రావడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎవ్రీ డే ఇన్ ఏ 24 hours time period the biological rhythm that repeats in a 24 hours time period, that is called circadian rhythm. ఓకేనా? మనం రోజు 10 గంటలు పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ 6 గంటలు లేవడం, లేకపోతే ఏదైనా ఒక యాక్టివిటీ, నేచర్ కాల్స్ ఫర్ ఎగ్జాంపుల్. నేచర్ కాల్స్ అంటే మనం పొద్దున్నే లేవగానే కాళ్ళ కృత్యాలు తీర్చుకుంటాం. ఇవన్నీ కూడా ఒక విధంగా బయోలాజికల్ రిథమ్స్ అనేటటువంటివి మనకు ప్రతిరోజు రిపీట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా రిపీట్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ సేమ్ రిథమ్ విచ్ రిపీట్స్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సర్కాన్యువల్ రిథమ్. ఒక సంవత్సరంలో రిపీట్ అయితే దాన్ని
వార్షిక లయలు అంటారు. వార్షిక లయలు అని అంటారు. క్వశ్చన్, వాట్ ఈజ్ ఫోటో పీరియాడిజం? కాంతి ఆవర్తిత్వము అంటే ఏమిటి? రెస్పాన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఫర్ ద ఫోటో పీరియడ్ ఈజ్ కాల్డ్ ఫోటో పీరియాడిజం. అంటే ఇక్కడ మనము ఎగ్జాంపుల్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సమ్మర్లో అయితే ఎక్కువ కాంతి వ్యవధి ఉంటుంది. కాంతి వ్యవధి అనేటటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఫ్లవర్స్ అనేటటువంటి బ్లోసమ్ అవుతాయి. మల్లెపూలు తీసుకున్నట్లయితే సమ్మర్లో బ్లోసమ్ అవుతాయి. చామంతి పూలు తీసుకున్నట్లయితే వింటర్లో పూస్తాయి. అంటే కాంతి వ్యవధి అనేటటువంటి దానికి అనుగుణంగా జీవి స్పందన చూపిస్తే అటువంటి దాన్ని చూపే స్పందన చర్యలను కాంతి ఆవర్తిత్వం అంటారు. ఇక్కడ జీవుల్లో అంటే మనము యానిమల్స్ జంతువుల్లో తీసుకున్నట్లయితే ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్, ద రిప్రొడక్షన్ పీరియడ్ ఓన్లీ డ్యూరింగ్ ద సమ్మర్ ఆర్ ద వింటర్ సీజన్. ఈ విధంగా ఒక సీజన్లో దానికి రిప్రొడక్టివ్ కెపాసిటీ రిప్రొడక్షన్ అనేటటువంటిది జరుగుతూ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టార్టాయిస్ తీసుకుంటే ద టార్టాయిస్ విచ్ లే ఎగ్స్ డ్యూరింగ్ ద ఫుల్ మూన్ టైంలో ఎక్కువగా లే చేస్తూ ఉంటుంది. అంటే దానికి ఆ టైంలో ఎగ్స్ అనేటటువంటి లే చేసేటటువంటి కెపాసిటీ అనేటువంటి ఆ టైంలో వస్తుంది అనమాట. లైక్ దట్ ద ఎవ్రీ ఆర్గానిజం which show its response to particular photo period, that is called the mention the advantages of ultraviolet rays. ultraviolet కిరణాల వలన మనం పొందే కొన్ని లాభాలు తెలిపండి. సో ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్, దే కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ which are present on the body surface, and ultraviolet rays which converts the sterol to vitamin D. Sterols also present on the skin. They convert in the presence of ultraviolet rays convert into vitamin D. కింద ఈక్వేషన్ వేసాను. స్టిరాల్స్ which convert into vitamin D in the presence of ultraviolet rays. అల్ట్రావైలెట్ రేస్ సమక్షంలో స్టిరాల్స్ అనేటటువంటివి, స్కిన్లో ఉండేటటువంటి స్టిరాల్స్ అనేటటువంటివి విటమిన్ డిగా సింథసైజ్ అవుతాయి. అదేవిధంగా దేహంపై ఉన్న సూక్ష్మ జీవులను నశింపజేస్తాయి అల్ట్రావైలెట్ కిరణాలు. ఇవి రెండు లాభాలు. కిల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ సింథసైజెస్ విటమిన్ డి అని రాసినా కూడా సరిపోతుంది. Define mutualism. Give an example. అన్యోన్యాశ్రయ సహజీవనము అనగానేమి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఇక్కడ అన్యోన్యాశ్రయ సహజీవనము అనగానే అన్యోన్యంగా అంటే రెండు కలిసి జీవించేటటువంటివి. ఈ అంతరచర్య రెండు జీవులు లబ్ధి పొందుతాయి. ఇన్ దిస్ అసోసియేషన్ బోత్ ద యానిమల్స్ ఆర్ ద ప్లాంట్స్. బిట్వీన్ ద యానిమల్ అండ్ ప్లాంట్ ఉండొచ్చు. సేమ్ యానిమల్ డిఫరెంట్ యానిమల్ మధ్య ఉండొచ్చు. This association is called, both of them are benefited, that is called mutualism. ఈ అంతర్చర్యలో రెండు జీవులు లబ్ధి పొందుతాయి. సో insects which are useful for pollination and the insects which collect the nectar from the flowers. ఇక్కడ ఇన్సెక్ట్స్ అనేటటువంటివి అంటే కీటకాలు అనేటటువంటివి పరపరాగ సంపర్కంలో ఉపయోగపడుతూ అవి విత్తనాలను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు చేర్చడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా కీటకాలు కూడా దీనిలో ఉండేటటువంటి తేనెను, మకరందాన్ని తీసుకొని ఫ్లవర్స్ నుంచి తీసుకుంటూ ఉంటాయి. అంటే ఆహారం లభిస్తుంది కీటకాలకు. అదేవిధంగా పువ్వుకి ఏంటి లాభం? పాలినేషన్ అంటే దాని ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. అంటే కొత్త ప్లాంట్స్ ఫామ్ అవ్వడానికి కీటకాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా రెండు జీవులు లబ్ధి పొందుతాయి. ఇటువంటి సహజీవనాన్ని అన్యోన్యాశ్రయ సహజీవనం అంటారు. ఇక్కడ మొక్కకు మరియు జంతువుకు మధ్య ఉండేటటువంటి సహజీవనం గురించి చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ద డే 10 షెడ్యూల్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 marks questions, my dear students. Here you have to remember one thing. It's very important questions. Follow the 10 days questions and write all the questions in your fair notes. If you like this video, share, subscribe. Don't forget to watch the videos. Watch the videos and get the knowledge. They are very much useful for the IPE May. ఈసారి మేలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మే వరకు అన్ని చదువుకొని చక్కగా అటెండ్ అయితే మీకు కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉంటుంది. These are very much useful for you, my dear students. Follow the videos.